తెలంగాణ జర్నలిస్టు కేవీఆర్పై దేశద్రోహం కేసు నమోదు చేశారు. ఆంధ్ర పోలీసులు అతన్ని అరెస్ట్ చేయడం కోసం అని చెప్పి తెలంగాణ వెళ్తే అక్కడ కొంతమంది జర్నలిస్టులు మూకుమ్మడిగా ఆంధ్రప్రదేశ్ పోలీసులకు అడ్డగించి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు? అరే భాయ్, రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా తెలంగాణ మీద ఆంధ్ర వాళ్ళ పెత్తనమేంద్రాబాయ్, చంద్రబాబు నాయుడు గారు అపాయింట్మెంట్ చేసుకున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం, ఈ కేవీఆర్ అనేటువంటి వాడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మాత్రమే వాడు వీడియోలు చేస్తాడు. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా వీడియోలు చేస్తాడు. ఎవడైతే ఈ కాంతి దళ్ సేవా సమితి ఆ పృథ్వీరాజ్ కానీ రఘు కానీ, నేనేమంటున్నానంటే సమస్యల గురించి మాట్లాడటంలో తప్పు లేదు, కానీ ఒకటి దగ్గర ప్యాకేజ్ తీసుకుంది. ఈ కేవీఆర్ టీవీ చూడండి, వీడు తెలంగాణ వాడు కదా, తెలంగాణ జర్నలిస్ట్ కదా, వీడు తెలంగాణ గురించి కదా వీడు మాట్లాడాల్సింది. ఒక్క వీడియో అయినా తెలంగాణ గురించి మాట్లాడతాడే వీడు? ఒక్క వీడియో కూడా వాడు తెలంగాణ గురించి మాట్లాడట్లా. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు నేను అడుగుతున్నా, మీరు అంత పౌరుషంగా చించుకొని మాట్లాడుతున్నప్పుడు మీకేం పనిరా బాబు ఆంధ్ర రాజకీయాల గురించి? మిమ్మల్ని ఎవడు అనాలిసిస్ చేయమని అడిగారు బాబు ఆంధ్ర రాజకీయాల గురించి? మేము అడిగామా? ఇప్పుడు నేను అడుగుతుంది ఏంటంటే, తెలంగాణలో అనేక మంది జర్నలిస్టులు ఉన్నారు. ఏ జర్నలిస్టునైనా ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారా? ఒక్క కేవీఆర్ని ఎందుకు? వాడు తెలంగాణ ముసుగు కప్పుకొని మీలాంటి వాళ్ళని పోలీసుల మీద ఉసిగొలిపి వాడు పెద్ద తెలివి కల్లా మేధావిలాగా ఫీల్ అవుతున్నాడు. కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు, తెలంగాణ జర్నలిస్టులను టచ్ చేస్తే ఊరుకునేది లేదని. మరి ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ గురించి మాట్లాడిన ఆ గొట్టంగాన్ని వదిలేయాలా? ఒక పార్టీకి మద్దతుగా మాట్లాడినటువంటి వాడిని వదిలేయాలా? నేను అడుగుతున్నా, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో మీకేం పని? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పృథ్వీరాజు కానీ లేకపోతే రఘు కానీ చెప్పాల్సింది, అరే భాయ్ మనం తెలంగాణ జర్నలిస్టులము కాబట్టి మనం తెలంగాణ రాజకీయాల గురించి, తెలంగాణలో జరుగుతున్నటువంటి ప్రజల సమస్యల మీద, తెలంగాణలో జరుగుతున్నటువంటి ప్రజలకు పోరాడుతున్నటువంటి సమస్యల మీద, లేకపోతే ప్రభుత్వ వైఫల్యాల మీద మనం ఫైట్ చేసుకుందాం, మనం మాట్లాడుకుందాం. తెలంగాణ కాకుండా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో మనకేం పనిరా భయ్ అని చెప్పి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పాలి భయ్యా. మేము ఊరికే తెలంగాణ జర్నలిస్టులము అని తెల్లారి లేచిన దగ్గర నుంచి మనోడు ఆంధ్రప్రదేశ్, అది కూడా జగన్మోహన్ రెడ్డికి ఫేవర్గా వీడియోలు చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడిని, లోకేష్ని కించపరుస్తూ వీడియోలు చేస్తున్నాడు, అవమానపరుస్తూ వీడియోలు చేస్తున్నాడు. మీరు ఒకసారి వాడి ఛానల్ ఓపెన్ చేసి చూడండి, తర్వాత మీరు వచ్చి మాట్లాడండి. అదొక పృథ్వీరాజ్ అయ్యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ మీ ఓన్ని జాగ్రత్తగా కంట్రోల్లో పెట్టుకోండి. అరే భాయ్, మన తెలంగాణ రాజకీయాల గురించి మనం మాట్లాడుకుందాం, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మనకు అక్కర్లేదు. వాళ్ళ సావేదో వాళ్ళు చేస్తారు, వాళ్ళ రాష్ట్ర విభజన వాళ్ళకి అయిపోయింది, మనది మనం కడుక్కుంటే మన కంపు కొట్టకుండా ఉంటుంది అని చెప్పేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడికి మీరు చెప్పటమా, లేకపోతే వాడిని తెలంగాణ జర్నలిస్టులు తీసి పక్కన పడేయటమా చెయ్యండి. అంతేగాని ఏదో మాకు ఒక హక్కు ఉంది, నేను అడుగుతున్నా ఏం హక్కు ఉంది చెప్పండి? ఎవడైనా తప్పుడు విషయాల్ని పాపగండం చేస్తే ఏ జర్నలిస్ట్నైనా అరెస్ట్ చేసేటువంటి అధికారం అందరికీ ఉంది, అన్ని ప్రభుత్వాలకి ఉంది. అంటే వాడు ఎక్కడ తెలంగాణలో దాంకొని పైన తెలంగాణ ముసుకేసుకొని పద్దాకలు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు మీద, లోకేష్ మీద విషం కక్కుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటారా? అక్కడ తెల్లారు లేచిన దగ్గర నుంచి ప్రధాని మోదీ గారిని చంద్రబాబు కలిస్తే చంద్రబాబు నిధులు ఏమయ్యాయని మోడీ అడిగాడు. ఇది వాడు ఎక్కడ మోదీ ఇంట్లో ఏదో బాత్రూంలో కప్పులు కడుగుతానో లేకపోతే ఇంకెక్కడో ఉండి అక్కడెక్కడ ఫ్లోర్ క్లీన్ చేసుకుంటే అక్కడ ఉన్నాడేమో, చూసినాడు కూడా చెప్పడు. వీడికి అసలు హిందీ రాదు, వాళ్ళ లాంగ్వేజ్ ఏంటి వీడికి అర్థం కాదు. అయినా కూడా వీడు ఊహించుకొని వీడియోలు చేస్తాడు. అదేందిరా భయ్? మీరు తెలంగాణ జర్నలిస్టులు వాడి వీడియోలు అన్నీ చూడండి, చూసి వాడి వీడియోలు చూసిన తర్వాత మీరు మాట్లాడాలి. ఏంటి ఇలాగా చేస్తే తప్పుడు విషయాల్ని పాపగండం చేస్తే వాడిని అరెస్ట్ చేయకుండా వదిలిపెడతారా ఎవడైనా? నేను అడుగుతున్నా. మీ బీఆర్ఎస్ మొన్న ఒక రోజు నేను పృథ్వీరాజుని మాట్లాడుతూ కేసీఆర్ గురించి మాట్లాడితే కొన్ని వందల మంది కామెంట్లు చేశారు. అంటే మీ కేసీఆర్ దొరికి మీ రేవంత్ రెడ్డి గారికి మాత్రమే ఆత్మాభిమానం ఉంటుంది, ఆత్మగౌరవం ఉంటుంది. మిగతా ముఖ్యమంత్రులకు ఎవరికి ఆత్మాభిమానం, ఆత్మగౌరవం ఉండదు. మీ ఇష్టాసారంగా మాట్లాడతాడు. వీడు తెల్లారు లేచిన దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ సంఖ నాకే పనిలోనే ఉన్నాడు.
అదే అడుగుతున్నా. మీరు అంత పౌరుషంగా చించుకుంటే ఆయన కూర్చోబెట్టి 2 చెంపదెబ్బలేసి, అరే ముండా కొడక మనకెందుకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మనం ఎందుకు మాట్లాడాలి, మనకేం అవసరం, బరాబర్ బరాబర్. అక్కడ రాష్ట్రంలో అక్కడ చాలామంది జర్నలిస్టులు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ చేసుకున్న జర్నలిస్టులు చాలామంది ఉన్నారు. కొన్ని వందల మంది జర్నలిస్టులు ఉన్నారు. మరి ఇవాళ వీళ్ళు ఆత్మగౌరవం అదిదని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తెలంగాణలో కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు పెడితే వాళ్ళని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో అరెస్ట్ చేశారు కదా. మరి ఆయాల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం మీకు లెక్కలోకి రాలేదా? ఆ రోజు మరి మీరు ఎందుకు ప్రతిఘటించాలా జగన్మోహన్ రెడ్డి గారికి? జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రోజు మీరు ప్రతిఘటించకుండా ఉండటానికే జగన్మోహన్ రెడ్డి మీకు తాయిలాలు వేశాడు, అంతేగా. గతంలో తెలంగాణ నుంచి, హైదరాబాద్ నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను చాలామందిని అరెస్ట్ చేశారు కదా. మరి ఆ రోజు మా తెలంగాణ కార్యకర్తలను ఎందుకు అరెస్ట్ చేస్తారు, ఏం అవసరం ఉందని చెప్పి మీరు ఎందుకు ఆ రోజు ప్రతిఘటించలేదు? ఒక్క కేవీఆర్కే మీరు ఎందుకు ప్రొటెక్ట్ చేస్తున్నారు? ఏం సాధించాలని మీరు ప్రొటెక్ట్ చేస్తున్నారు ఈరోజు? బరాబర్ అరెస్ట్ చేసేదే. వాడు తప్పుడు విషయాన్ని పాపగండం చేస్తున్నాడు కాబట్టి అరెస్ట్ చేయాల్సిందే. మీకేమన్నా అది తప్పు అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడికి చెప్పండి. అరే భయ్, అరే సోడా బుడ్డి కల్లోడా, అరే గుడ్డోడా, మనకెందుకురా, మన తెలంగాణలో మనకు చాలా సమస్యలు ఉన్నాయి, మన తెలంగాణ సమస్యలు మనం కడుక్కుందాం, రే యాసిడ్ మొహోడా, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో మనకేం పని, వాళ్ళ రాజకీయాలు ఏదో అక్కడ చూసుకుంటారు. అక్కడ చాలామంది జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ చేసినటువంటి చెంచాగాళ్ళు ఉన్నారు, కొన్ని వందల మంది జగన్మోహన్ రెడ్డి బూట్లు నాకే వాళ్ళు ఉన్నారు, కాబట్టి మనకెందుకు రాబాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి అని చెప్పేసి మీరు మాట్లాడండి. ఈ పృథ్వీరాజు మాట్లాడుతున్నాడు. ఆయన అంటాడు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మీకేం పని వారం వారం హైదరాబాద్కు వస్తారని చెప్పి. ఒక హోదాలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఎక్కడైనా ఉండొచ్చు, ఎక్కడికైనా నివసించవచ్చు అనేటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేదు. భారత రాజ్యాంగ ఆర్టికల్స్ గురించి అవగాహన లేని వాడు కూడా రాజకీయాల గురించి, పాలిటిక్స్ గురించి మాట్లాడతారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవటానికి ముఖ్యంగా కారణం ఇలాంటి చెంచాగాళ్ళు గుండానే ఓడిపోయింది. ఈ చెంచాగాళ్ళే ముందు రెచ్చగొడతారు, తర్వాత అవతల వాళ్ళు తిరిగి మాట్లాడేసరికి అరే బాయ్ తెలంగాణ మీద ఆంధ్ర వాడు పెత్తనం అని చెప్పేసి ఎన్నాళ్ళు చెప్తారు రా బాయ్, ఎన్నాళ్ళు చెప్తారు మీరు? ఎన్ని రోజులు ఇలా చెప్పి సెంటిమెంట్ తోటి పబ్బం గడుపుకుంటారు? మీరు? అరే వాడంతా పబ్లిక్గా అన్ని వీడియోలు చేస్తుంటే ఒక్క వీడియో కూడా తెలంగాణ జర్నలిస్ట్ అని చెప్పి తెలంగాణ ప్రజల సమస్యల గురించో లేదా తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి గురించో వాడు వీడియోలు చేయకుండా అంత పబ్లిక్గా ఆంధ్రప్రదేశ్ గురించి వీడియోలు చేస్తుంటే మీరు ఇంకా సిగ్గు లేకుండా వాడిని సమర్థిస్తున్నారు, ఇంకా వాడికి మీరు సపోర్ట్ చేస్తున్నారు. కొంచెమైనా మీకు సిగ్గు అనిపించట్లేదా? ఒకసారి వాడి పేజీ ఓపెన్ చేసి చూడండి. వాడి పేజీలో ఎన్ని తెలంగాణ గురించి వాడు మాట్లాడాడో, అభివృద్ధి గురించి కావచ్చు, లేదా తెలంగాణలో జరుగుతున్నటువంటి వ్యతిరేకత గురించి కావచ్చు, తెలంగాణలో ఉన్న సమస్యల గురించి కావచ్చు, లేకపోతే ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నటువంటి పనితీరు గురించి కానీ ఎన్ని వీడియోలు చేశాడో లెక్క పెట్టండి. ఆడు తెల్లారు లేచిన దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ని కించపరుస్తూ అవమానపరుస్తూ మాట్లాడుతుంటే అలాంటి వాడిని మా తెలంగాణ జర్నలిస్ట్ను అరెస్ట్ చేసే అధికారం మీకు లేదు అని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు. అంటే ఇంకా రేపటి నుంచి ప్రతి ఒక్కడు తెలంగాణ జర్నలిస్టు ముసుకేసుకొని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మాట్లాడతారా? అంటే ఇది మీ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ. తప్పుడు విషయాలను ప్రచారం చేస్తాం, మీకు తప్పుడు విషయాలను మీరు ప్రచారం చేస్తారు. ప్రశ్నిస్తే మాత్రం మేము తెలంగాణ జర్నలిస్టులో, అరెస్ట్ చేయబోతే మాత్రం మేము తెలంగాణ జర్నలిస్టులో, మేము చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడతాం, లోకేష్ గురించి మాట్లాడతాం, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతాం, కానీ జగన్మోహన్ రెడ్డిని ఒక్క మాట అనో. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి పేమెంట్ కోసం మేము మాట్లాడుతున్నాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్క మాట అనో. ఇదేనా ఈ స్టాండ్ మీదైనా మీరు తెలంగాణ జర్నలిస్టులని అని మీకు మీరే ప్రమోట్ చేసుకుంటున్నారా? ఇప్పుడు నేను అడుగుతుంది ఏంటంటే, అక్కడ జర్నలిస్ట్ రఘు ఉన్నాడు. రఘు మీద ఎప్పుడు కేసులు నమోదవలేదే. తీన్మార్ మల్లన్న అప్పుడప్పుడు 1-2 సందర్భాలలో ఆయన ప్రభుత్వాలకు ఒక సందర్భాల్లో మాట్లాడాడు. ఎప్పుడు తీన్మార్ మల్లన్న మీద కేసులు నమోదవలేదే, లేకపోతే మిగిలినటువంటి ఎవరి మీద కూడా జర్నలిస్టుల మీద కేసులు నమోదవలేదే. వీడు తెల్లారు లేచిన దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీని కించపరుస్తూ, అవమానపరుస్తూ, ఆ అసభ్యకరమైనటువంటి పదజాలాలతోటి, ఎకిలి మాటలతోటి వీడియోలు చేస్తుంటే వాడు మా తెలంగాణ జర్నలిస్టు, మా వాడిని అరెస్ట్ చేయడానికి మేము ఒప్పుకోమని అంటున్నారంటే మీరు కొంచెం ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇక ఇలాంటి వదిలేస్తే రేపటి నుంచి జగన్మోహన్ రెడ్డి ఈ ట్రిక్ను అమలు చేస్తా తెలంగాణలో ఉన్నటువంటి చాలామంది జర్నలిస్టులకు డబ్బులు ఇచ్చి వాళ్ళ చేత వీడియోలు చేపిస్తాడు. ఆల్రెడీ కేవీఆర్ ఒకడు ఉన్నాడు, ఇంకొకడు ఆడవాళ్ళ చేతులు తన్నులు తిన్నటువంటి ఇంకొక జర్నలిస్ట్ ఉన్నాడు.
వీళ్ళందరూ కూడా నేను అడిగేది ఏంటంటే తెలంగాణలో చాలా సమస్యలు ఉన్నాయి, వాటి గురించి మీరు మాట్లాడుకోండి, వాటి గురించి మీరు పోరాడండి, వాటి గురించి మీరు ప్రభుత్వాన్ని ప్రశ్నించండి. ఒకవేళ చేత కాకపోతే రేవంత్ రెడ్డి గారికి భజన చేసుకోండి. అంతేగాని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి ఎవడు మాట్లాడినా, ఎవడు తప్పుడు విషయాన్ని ప్రాపగండం చేసినా, వాడు తెలంగాణ వాడు కావచ్చు, కర్ణాటక వాడు కావచ్చు, తమిళనాడు వాడు కావచ్చు, ఎవరైనా సరే అరెస్ట్ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వ పోలీసులకు ఉంది. మీకు అంత జిలానందంగా ఉంటే మీ రాజకీయాల గురించి మీరు మాట్లాడుకోండి, మీ రాష్ట్రం గురించి మీరు మాట్లాడుకోండి. అంతేగాని పిచ్చి పిచ్చి వాగుడు వాగి తీరా అరెస్ట్ చేయబోయేసరికి మేము తెలంగాణ జర్నలిస్టులో ఏం తెలంగాణ జర్నలిస్టు, వీడికి ఏం పని ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో ఏం పని రా భయ్ వీడికి? ఎవడడిగా వీడికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి? అది కూడా ఒక పార్టీని ప్రమోట్ చేస్తావు. ఎన్ని వీడియోలు వీడు చేశాడు? సిగ్గనిపించట్లేదు అలాంటి వాడికి మీరు సపోర్ట్ చేస్తున్నారు మీరు. ఇలాంటి వాడికి సపోర్ట్ చేస్తా. ఇగో వీడికి ఏం పని? జువ్వల తిన్న పర్యటన అంట. వీడికి ఏం పని? వీడు మొన్న అరెస్ట్ అయిన తర్వాత మళ్ళీ వీడియోలు స్టార్ట్ చేశాడు. ఏం అవసరం? ఎవడు అడిగాడయ్యా? వాడు రివ్యూ ఎవడు అడిగాడు? వాడు స్టేట్మెంట్ ఎవడు అడిగాడయ్యా? ఒక్క వీడియో అయినా ప్రభుత్వానికి అనుకూలంగా వాడు వీడియో చేశాడా? జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేసేటువంటి బానిస కుక్క వాడు. అలాంటి వాడిని తెలంగాణ జర్నలిస్టు ముసుకేసుకొని మీరు కాపాడాలని చూస్తే మాత్రం ఖచ్చితంగా రేపటి నుంచి మేము కూడా బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా వీడియోలు చేస్తాం. మాకేం ఇబ్బంది ఏంలే. అప్పుడు మీరే దెబ్బతింటారు, పార్టీ పరంగా దెబ్బతింటారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మీరేదో రాజకీయ లబ్ధి పొందాలని, తెలంగాణ ఉద్యమాన్ని మళ్ళీ లేపెత్తాలని ఉద్దేశంతో మీరు ఇలాంటి వీడియోలు చేస్తున్నారు. ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, తెలంగాణ ప్రజలు కూడా రియలైజ్ అయిపోయారు. ఇక పద్దాకల తెలంగాణ సెంటిమెంట్ అనే బటను మా జగన్మోహన్ రెడ్డి గారి ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర్ రెడ్డి బిడ్డని ఒక్క అవకాశం ఇవ్వండి వాడినటువంటి బటన్ ఎక్స్పైర్ అయిపోయింది. అట్లాగే తెలంగాణలో కూడా తెలంగాణ సెంటిమెంట్ అనేటువంటిది ఎక్స్పైర్ అయిపోయింది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడిని మీరు కంట్రోల్లో పెట్టుకుంటారా? వాడు ఆంధ్రప్రదేశ్ వీడియోలతో చేస్తే వాడికి మాకు సంబంధం లేదని స్టేట్మెంట్ పాస్ చేసుకుంటారో మీరు డిసైడ్ చేసుకోండి.